హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం. గురువుగారు, ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకి వ్యయ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు. అండ్ రవి జూలై 12వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో ఉండటం, రాస్యాధిపతి. అలానే వ్యయ స్థానంలోకి రావటం వల్ల కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే డబ్బు సంపాదన అనేది బాగా పెరగటం ఒకటి, అలానే ఎవరు చెప్పిన మాటలు వాళ్ళని పట్టుకొని ఏళ్లాడబట్టడం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఎవరో ఏదో ఒకటి చెప్తుంటారు, దానివల్ల కొంత డబ్బులు ఖర్చు చేస్తుంటారు. దాని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొంత నష్టానికి దారి తీసే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఇంపార్టెంట్ పాయింట్, చెప్పుడు మాటలు వింటారు. అలానే ఆఫీసులో విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అంటే సింహరాశి వాళ్ళకి ఏమిటి అని అంటే వ్యయస్థానం రవి, బుధ, శుక్రగ్రహాలు ఉండటం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు. ఉన్న వ్యాపారాన్ని కొనసాగించాలి. ఆలోచన సరళిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే లౌకిక తత్వంలోకి ముందుకు వెళ్ళాలి. అలానే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం, అది వక్రగతిలో పొందింది కాబట్టి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అంటే శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులు కూడా ముందుకు వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి. అంటే మేము వ్యాపారం చేస్తున్నాం అంటే పెట్టుబడిదారులు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి, అలా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే స్థానబలం బాగా పెరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఉంటారో ఆఫీసులో స్థానబలం బాగా పెరగటము, ఉన్న ఊర్లో కూడా స్థానబలం బాగా పెరగటము, అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ కావటం ఒకటి, ఆస్తి బాగా పెరిగే అవకాశం ఉంటుంది. కోర్టు సమస్యలు పరిష్కారం చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరిస్థితులు కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆదాయము ఖర్చులు రెండు కూడా సమాంతరంగా ఉంటాయి. అంటే ఏమిటి కారణం ఏంటంటే ఆదాయం ఒకవైపు పెరుగుతూ ఉండగా ఇక్కడ ఖర్చులు కూడా వస్తాయి. ఖర్చులు అంటే ఏంటంటే వేస్ట్ ఖర్చులు కావు. నేను చెప్పినట్టుగా ఆస్తులు పెంచుకుంటారు. దానికోసం ఏంటంటే కరెన్సీ నోటు అసెట్స్ రూపంలో చేంజ్ అవుతుంది. నష్టపోయే అవకాశం అనేది ఇక్కడ లేదు. విజయం సాధించే అవకాశమే సింహరాశి వాళ్ళు ఉంది కాబట్టి. కానీ వాదనలోకి దిగకూడదు, అంటే ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్ చేయటం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. అంటే సింహరాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ గ్రహాల యొక్క మార్పుల వల్ల కొద్దిగా తేడా రావచ్చు, కానీ వీళ్ళకి మటుకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఈ ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కొన్ని ఫలితాల్లో మార్పు ఉన్నాయి. ఫలితాల్లో మార్పు అంటే ఏంటంటే ఇక్కడ కర్కాటక రాశిలో రవి, బుధ, శుక్రుడు యొక్క సంచారం ఉండటం ఒకటి. వ్యయస్థానంలో పెళ్లి విషయాలు కొంత లేటుగా కాలయాపన జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. కాలయాపంతో పాటు కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం అయినట్టుగా అనిపిస్తుంది, కానీ ప్రయత్నాలు సఫలీకృతం కావు. అంటే బాగుంటుంది, అంటే ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది, ఆస్తి పరంగా కొనుగోలు పరంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా విశేషమైన ఫలితాలు ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా రాహుబలం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత కుటుంబ పరంగా ఇబ్బందులు జరుగుతాయి, అంటే భార్యాభర్తల మధ్యలో. అంటే బయట విషయాలని కూడా తీసుకొచ్చి ఇంట్లో చర్చించి లేనిపోని విషయాల గొడవలు జరిగే సందర్భం ఒకటి ఉంటుంది. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. శారీరక సమస్యలు, అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త, ఇబ్బంది పట్టకుండా కొన్ని చికాకులు పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే కొన్ని ఇటువైపు ఒక 50% మంచి జరుగుతూనే
50% కొన్ని చికాకులు వస్తుంటాయి. చికాకులు వస్తుంటాయి. అంటే ఆ చికాకులు రావడానికి ఏంటంటే అకాల భోజనం చేయటం, ప్రయాణాలు చేసేటప్పుడు అనుకూలంగా ఉండటం, సుప్రసిద్ధమైన వ్యక్తుల కలయిక వల్ల కూడా పెట్టుబడులు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇంట్లో. అలానే బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అంటే సేవింగ్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా బాగుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. అలానే స్త్రీలకు వచ్చేటప్పటికల్లా తన కాళ్ళ మీద తను నిలబడాలని, కుటుంబాన్ని నడిపించాలని, భర్తకి తోడుగా ఉండాలని ఆలోచనతోటి గతంలో ఏదైతే విద్యను, వ్యాపారాన్ని ఆపేశారో ఇవన్నీ కూడా మళ్ళీ కొనసాగించే అవకాశాలు స్త్రీలకు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. కానీ కొన్ని చికాకులు కలుగుతుంటాయి. అంటే మానసికంగా అశాంతి వీళ్ళకి. టోటల్గా చెప్పండి, ఆ అశాంతిని పోగొట్టుకోవాలి. అంటే లేనిపోని విషయాలన్నీ కూడా తీసుకొచ్చి మైండ్లో పెట్టుకోకూడదు వీళ్ళు. అనవసరంగా కోపాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని కానీ ఒకటి ఆరోగ్యపరంగా మటుకు కొంత గ్యాస్ ట్రబుల్ సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉండాలి. అదొక్క విషయంలో అంటే సమయానికి తిండి తినాలి, సమయానికి ఆరోగ్యం చూసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి టోటల్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. ఓకే. సో ఎలాగో బాగుందని చెప్తున్నారు. ఇంకా మంచి ఫలితాలు రావాలి అంటే పరిహారాలు ఏం చేసుకోవాలి చెప్పండి? తప్పకుండా వాళ్ళు పరిహారాలు చేయాల్సింది ముఖ్యంగా ఆరోగ్యపరంగా బాగుండటానికి కొన్ని పరిహారాలను చేసుకోవాలి. ఆ పరిహారంలో ముఖ్యంగా వాళ్ళు కుటుంబ పరంగా సమస్యలు ఉండకపోవటానికి కేతు యొక్క ఆరాధన చేయటం. అంటే పలాశపు శృంకాసం తారకా గ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ కేతుం ప్రణమామ్యం అని మంత్రాన్ని గణపతిని గకార అష్టోత్తరంతో గరికతోటి పూజ చేయాలి. అంటే బుధవారం రోజున గణపతి ఆరాధన చేసి గణపతికి ఉపవాసం చేయాలి. అంటే ఆ రోజునంతా కూడా ఏమి తినకుండా ప్రదోషకాల సమయంలో, చీకటి పడే సమయంలో గణపతి యొక్క ఆరాధన చేయాలి. వీలైతే సంకష్టహర చతుర్థి వస్తుంది మనకి. ఆ రోజున గణపతిని విశేషంగా ఆరాధన చేయటం మంచిది. ఆ రోజున ఆరాధన చేయటం వల్ల కూడా చాలా మంచి పనులు జరిగే అవకాశం. అంటే జీవితంలో వాళ్ళకి ఏదైతే చికాకులు, విఘ్నము, కాలానికి దోషం పట్టకుండా ఉండటానికి, విఘ్నం అనేది తొలగిపోవడానికి విఘ్నేశ్వరుని ప్రార్థన చేస్తే మన జీవితంలో ఉండే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, చాలా చక్కగా వివరించారు గురువు గారు. అదండి విషయం. సింహరాశి వారికి బానే ఉంది. కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి, కాస్త ఆచితూచి మాట్లాడాలి. అలాగే మీరు చేసే పనిలో అన్ని సఫలీకృతం కావాలి అంటే, అనుకున్నది అనుకున్నట్టుగా జరగాలి అంటే గురువుగారు చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా పాటించండి. కొన్ని మంత్రాలు కూడా చెప్తున్నారు, అవి ఖచ్చితంగా పాటించండి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, లేదా మేము జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటాము అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. మల్లికార్జున శర్మ గారు మీతో మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చక్కగా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాష్ట్రం మళ్ళీ కలుస్తాను. నమస్తే.